आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाजरीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। जिले महबूबाबाद के गारला टाउन में बीजेपी हुकूमत के मजदूर मुखालिफ पॉलिसियों के खिलाफ बुध के रोज मुल्क गिर हड़ताल में बाएं बाजू की जमातों ने हिस्सा लिया। मुकामी तेलंगाना शोहदा चौक पर मुनक्किदा एहतजाजी प्रोग्राम में बाएं बाजू की कायदीन ने हुकूमत पर सख्त तनकीद करते हुए मजदूर तबके के हकूक के तहफ़्फ़ुज़ का मुतालबा किया। గ్రామ పంచాయతీ వర్కర్లు, హమాలి కార్మికులు, సివిల్ సప్లై హమాలి కార్మికులు, మిగతా సంబంధించిన బిల్డింగ్ కార్మికులు, గ్రామ సేవకులు, మిగతా అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. వాళ్ళని మీరు ఓపికతో ఉండి ఇవాళ మనకు సంఘీభావంగా ఒక బీజేపీ సంఘం, బీజేపీ పార్టీ మినా అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, ఎంఎల్ పార్టీ, బీఎస్పీ పార్టీ, టీడీపీ పార్టీ అన్ని పార్టీలు కూడా ఈ సమ్మెకు మద్దతు తెలియజేస్తూ వచ్చినాయి. ముందుగా మన సమ్మెను ఉద్దేశించి సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు కట్టబైన సీన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక లోకం అంతా కూడా రోడ్డెక్కింది. ఇవాళ 10 కార్మిక సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈనాడు దేశవ్యాప్తంగా కోట్ల మంది కార్మికులు ఇవాళ రోడ్ల మీద ఎక్కిండ్రు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో ఏమాత్రం కూడా చలనం లేదు. గత 10 సంవత్సరాలుగా ఈ కార్మిక చట్టాలను మొత్తం కూడా తుంగలో దొక్కి వాళ్ళ కొన్ని వేల మంది రైతులైతే, వ్యవసాయ కార్మికులు, ఇతర కార్మిక సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ హక్కుల కోసం ఎనలేని పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చీమ కుట్టిన మాత్రం కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కార్మికులు ఏదైతే ఆనాడు 8 గంటల పనిదినం కోసం కొన్ని వేల మంది కార్మికులు ఆనాడు రోడ్లెక్కి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని కూడా ఇవాళ పక్కన పెట్టి ఇవాళ కార్పొరేట్ సంస్థలకి ఇవాళ కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఏమాత్రం కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఇవాళ కార్మికులని ఇదే విధంగా మీరు అనగదొక్కాల